నైలు నది ఒడ్డున ఇసుక దిబ్బల మధ్యన దాగి ఉన్న ఆ ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు. సుమారు 4500 ఏళ్ల క్రితం మాట ఇది. అప్పటి కాలంలో మరణమంటే అంతం కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి మొదలు అని నమ్మేవారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ దేహం మళ్లీ బ్రతకాలి అంటే అది చుక్కలు చెదరకుండా ఉండాలి అని వారు ఒక వింత పద్ధతిని కనుగొన్నారు. అదే మమ్మిఫికేషన్. ఇవాళ మనం ఈ వీడియోలో ఎప్పుడూ వినని, కనని కొన్ని భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మమ్మిఫికేషన్ ప్రక్రియలో మొదటి అడుగు చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక మనిషి చనిపోయిన వెంటనే వారి దేహం నుండి ముఖ్యమైన అవయవాలను బయటకు తీసేవారు. ఇందులోని అన్నింటికంటే వింత ఏమిటి అంటే వారి మెదడును తీసే విధానం. ఒక పొడవైన ఇనుప హుక్కును ముక్కు ద్వారా లోపలికి పంపి మెదడును ముక్కలు ముక్కలుగా చేసి బయటకు లాగేవారు. ఎందుకంటే అప్పటి ఈజిప్టు శాస్త్రవేత్తల ప్రకారం మెదడుకి ఎలాంటి విలువ లేదు, అది కేవలం ఒక వ్యర్థం అని భావించేవారు. కాని గుండెను మాత్రం దేహంలోనే ఉంచేవారు. చనిపోయిన తర్వాత దేవుడు ఆ గుండెను తూకం వేసి ఆ మనిషి మంచోడో చెడ్డోడో తెలుస్తాడు అని వారి నమ్మకం. దేహం నుండి అవయవాలను తీసిన తర్వాత ఆ దేహం కుళ్లకుండా ఉండాలి అంటే దానిని మొత్తం ఎండబెట్టాలి. దీనికోసం నేట్రాన్ అనే ఒక విశిష్ట రకమైన ఉప్పును వాడేవారు. దేహం మొత్తాన్ని ఈ ఉప్పులో సుమారు 40 రోజులపాటు ముంచి ఉంచేవారు. దీనివల్ల శరీరంలోని నీరు మొత్తం పోయి కేవలం చర్మం మరియు ఎముకలు మాత్రమే మిగిలేవి. ఆ తర్వాత ఆ దేహంపై సుగంధద్రవ్యాలతో, నూనెలతో మెరుపులు తెచ్చేవారు. ఇక అసలు ఘట్టం లినెన్ క్లాత్తో చుట్టడం. 100 మీటర్ల నారబట్టను శరీరం చుట్టూ చుట్టి మధ్యలో తాయెత్తులు, మంత్రాలు రాసిన కాగితాలు ఉంచేవారు. కేవలం శరీరాన్ని భద్రపరచడమే కాదు, వారు తినే ఆహారం, ధరించే బంగారం, వాడే వస్తువులను కూడా ఆ సమాధిలోనే ఉంచేవారు. ఎందుకంటే మరో లోకంలో ఆ వ్యక్తికి అవి అవసరమవుతాయని వారు గట్టిగా నమ్మేవారు. ఇక మనం ఈ ప్రయాణంలో మరో అడుగులు ముందుకు వేద్దాం. ఈజిప్టు మమ్మీల గురించి మాట్లాడేటప్పుడు కేవలం దేహాలు మాత్రమే కాదు, వాటితో పాటు దాగి ఉన్న నిధుల గురించి వింటే మీరు మతిపోతుంది. ప్రతి రాజా తన సమాధిలో తనకి ఇష్టమైన బంగారం, వజ్రాలు మరియు విలువైన వస్తువులను దాచుకునేవాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వారు ఒక రాజులానే బ్రతకాలి అని అనుకునేవారు. కానీ ఈ నిధుల వెనుక ఉన్న భయమేమిటో తెలుసా? ద టూమ్ రేడర్స్. సమాధి కట్టిన కొన్ని రోజుల్లోనే దొంగలు ఆ నిధుల కోసం గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లేవారు. దీని నుండి తప్పించుకోవడానికే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే ఒక రహస్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్లో సమాధులు భూమికి చాలా అడుగున, కొండల మధ్యన దాగి ఉంటాయి. ఎక్కడ చూసినా విషపూరిత త్రాచులు, చీకట్లో దాగి ఉన్న గొంతులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే మనం కింగ్ టుటంకమున్ గురించి మాట్లాడాలి. ఆయన సమాధి దొరికినప్పుడు ప్రపంచమంతా షాక్ అయ్యింది. ఎందుకంటే మిగతా సమాధులన్నీ దొంగల పాలైపోయాయి. కాని టుటంకమున్ సమాధి మాత్రం 3000 ఏళ్లపాటు ఎవ్వరికీ దొరకకుండా భద్రంగా ఉంది. అందులో దొరికిన బంగారం తూకాలతో కాదు, టన్నుల్లో కొలవలసి వచ్చింది. కాని ఆ బంగారంతో పాటే ఒక భయమైన శాపం కూడా బయటకి వచ్చింది. లార్డ్ కార్నావన్ అనే వ్యక్తి ఈ సమాధిని కనుగోవడానికి డబ్బులిచ్చారు. సమాధి తెరిచిన కొన్ని నెలల్లోనే ఆయన ఒక వింత వ్యాధి వల్ల చనిపోయారు. వింత ఏమిటి అంటే ఆయన చనిపోయిన అదే సమయానికి కైరోలో ఉన్న లైట్లన్నీ ఒకేసారి ఆగిపోయాయి. అంతేకాదు, ఆయన పెంచుకున్న కుక్క కూడా అదే నిమిషానికి అరుస్తూ చనిపోయింది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు, ఆ బృందంలో ఉన్న చాలామంది వింత యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఎవరైతే ఫారో నిద్రకు భంగం కలిగిస్తారో వారిని మరణపక్షులు వెంటాడతాయి అని ఆ సమాధి బయట రాసిన మాటలు నిజమవ్వడం మొదలయ్యాయి. ఇక మమ్మిఫికేషన్లో ఉన్న ఇంకో రహస్యమేమిటి అంటే కేవలం మనుషులనే కాదు, వారు పిల్లి, కుక్కలు, సింహాలు మరియు మోసళ్లను, క్రాకడైల్స్ని కూడా మమ్మీగా మార్చేవారు. ఈజిప్టు ప్రజలు ప్రకృతిని, జంతువులను దేవుళ్లుగా పూజించేవారు. ప్రతి జంతువుకి ఒక విలువ ఉండేది. కొన్ని వేల పిల్లి మమ్మీలు ఒకే చోట దొరకాయి అంటే మీరు నమ్మతారా? వారు వాటిని బాస్టెట్ అనే దేవతకి సమర్పించేవాళ్లు. దీనివల్ల మనకి ఏమీ అర్థమవుతుంది అంటే వారికి మరణం మీద ఉన్న భయం కంటే మరణం తర్వాత వచ్చే ఆ పరలోకం మీద ఉన్న నమ్మకమే ఎక్కువ. మీరెప్పుడైనా బుక్ ఆఫ్ ద డెడ్ గురించి విన్నారా? ఇది ఒక పుస్తకం కాదు, ఇది మరణం తర్వాత ప్రయాణించాల్సి వచ్చిన మ్యాప్.
సమాధి గోడల మీద, పపైరస్ కాగితాల మీద కొన్ని వింత బొమ్మలు, మంత్రాలు ఉంటాయి. చనిపోయిన వ్యక్తి ఆ మంత్రాలను చదువుతూ దారిలో వచ్చే రాక్షసులను, అగ్ని నిధులను దాటుకొని ఒసైరస్ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆయన గుండెను తూకం వేస్తారు. ఒక పక్షీక కంటి, ఫెదర్ కంటే గుండె బరువు ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిని ఒక వింత మృగం తినేసి తన ఆత్మని శాశ్వతంగా అంతం చేస్తుంది. ఇంత విచిత్రమైన నమ్మకాలు, ఇంత భయమైన కథలు ఉన్న ఈజిప్ట్ మమ్మీల ప్రపంచంలో ఇంకా ఎన్నో రహస్యాలు మనం వెతకాల్సి ఉంది. ఈజిప్ట్ చరిత్రలో కేవలం మమ్మీలే కాదు, వాటి వెనక ఉన్న సైన్స్ మరియు ఇప్పటికీ వీడని మిస్టరీలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మనం ఇప్పటివరకు రాజుల గురించి, వారి బంగారు నిధుల గురించి తెలుసుకున్నాం. కానీ అసలు ఆ కాలంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? అందరూ మమ్మీలుగా మారేవారా అంటే సమాధానం కాదు. మమ్మిఫికేషన్ అనేది చాలా ఖరీదైన ప్రక్రియ. అందుకే కేవలం ధనికులు మరియు రాజవంశీయులు మాత్రమే ఈ అదృష్టానికి నోచుకునేవారు. సామాన్య ప్రజలను కేవలం ఎడారి ఇసుకలో పాతిపెట్టేవారు. కానీ ఆ ఇసుకలో ఉన్న వేడి వల్ల వారి శరీరాలు కూడా సహజంగానే మమ్మీలుగా మారిపోయేవి. ఇక మనం రామ్సెస్ II వంటి గొప్ప రాజుల గురించి మాట్లాడుకోవాలి. ఆయన మమ్మీని 1970లలో ప్యారిస్కు తీసుకెళ్లినప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. మృతదేహమైనప్పటికీ ఒక రాజుకిచ్చే గౌరవ మర్యాదలతో ఆయనకు పాస్పోర్టు జారీ చేశారు. ఆ మమ్మీని పరీక్షించిన డాక్టర్లు 1000 ఏళ్ల క్రితం ఆయనకు పంటినొప్పి ఉండేదని, అది తీవ్రమై ఆయన మరణానికి కారణమై ఉండవచ్చని గుర్తించారు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెయ్యలేని పనిని ఆనాటి ఈజిప్షియన్లు మమ్మీల రూపంలో సాధించి చూపారు. మరిన్నో వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. ఇక సెలవు.